చిలకడ దుంప ఆవిరి గారెలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంప ఆవిరి గారెల తయారీకి కావలసిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎస్. ఇందులో ముందుగా చేసి పెట్టేసుకోవాల్సింది, నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చిలకడ దుంపల్ని ఉడికించి పెట్టేసుకుని ఇక్కడ ఇందులో మనము అటుకులు కూడా నానబెట్టేసుకున్నాము. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎస్. ముందు ఏం చేయాలి? ముందు ఈ అల్లం పచ్చిమిర్చి అవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసేద్దాము. తర్వాత ఇదంతా మిక్స్ చేయాలి మనం. ఓకే, కొంచెం కొంచెం తీసుకుని. ఓకే, ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి అల్లం, ఓకే, పచ్చిమిర్చి. మనం స్పైసీగా తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అవును, అని నేను చేస్తున్నానంటే మీ వంట మీరు చేయాలి కదా. అంటే ఇది శివరాత్రి స్పెషల్ కాబట్టి నేను చెప్తాను, మీరు చేస్తారు. ఓహో, అంటే దేవుడు నేను చేసి పెడితేనే ఆయన స్వీకరిస్తాడు అనమాట. అలా అయితే ఓకే. ఓకే, పచ్చిమిర్చి, ఇప్పుడు అల్లం, ఇంకా జీలకర్ర, ఓకే, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేయాలి. మీరు ఇక్కడే ఉండండి, చూస్తూనే ఉండండి, ఏం చెయ్యొద్దు. ఓకేనా? నేను మిక్సీ కొట్టుకుని వచ్చేస్తాను దీన్ని. ఓకే, మిక్సీ అయితే ఇలా కొట్టా. ఓకేనా? ఇది సరిపోతుందా కచ్చవచ్చాగా? సరిపోతుంది. ఓకే, ఫస్ట్గా ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ మిక్సీని దీనిలో వేసేద్దాం. ఓకే, బా ఏమన్నా గుమగుమలాడుతుందా అసలు, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆ దుంపల్ని ఫుల్ స్మాష్ చేసేద్దాము. ఓకే, చేతితో అయిపోతాయి, నేను ఇదే కాబట్టి. ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? సాంగ్స్ పాడాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది అసలు? అంటే ఇలా సింగర్ అవ్వాలి అలా ఏం లేదు, కానీ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. అంటే దానికి ఇంట్రెస్ట్ ఏంటి? పేరెంట్స్ ఇంట్రెస్ట్. అంటే మీ ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఉన్నారు, ఫ్యామిలీ అందరిలో సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. మా డాడీ భరతనాట్యం MA చేశారు. ఓకే, మా నాన్న చూసారా, ఇందులో నెపోటిజం ఉంటుంది కదా. సినీ ఇండస్ట్రీలోనే అనుకున్నాము, ఎవరన్నా అంటే కళల పట్ల ఆసక్తి ఉంటే గనక డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఉంటుంది ఇది. ఓకే, సో ఒకసారి కలుపుకోవడం పూర్తయింది. నెక్స్ట్ ఏం వేస్తే నేను నా పని నేను చేసుకుంటాను. నెక్స్ట్ అటుకులు కొంచెం, సో అటుకులు వేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ తర్వాత పెరుగు. ఓకే, ఇందులో వాటర్ బదులుగా మనం పెరిగేసుకుని కలుపుకుంటున్నాం అనమాట. ఓకే, కొంచెం చూసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఉప్పు సరిపడా ఉప్పు కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇవి చిల్లీ ఫ్లేక్స్ కూడా టేస్ట్ కోసం. ఓకే, సోంపు, నెక్స్ట్ నాకు తెలిసి కరివేపాకును కొంచెం తుంచుకుని వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసాం. ఓకే, రవ్వ ఉంది కదా? అవును, ఇది కొంచెం మిక్స్ చేశాక వేద్దామా? సరే అయితే, సరే మీరు చెప్పండి అయితే. సో కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. అలా నేను లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, కర్ణాటక వోకల్స్ కళ్యాణ్ కౌశిక్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో అలాగా ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే వెళ్ళడం, ఇంకా బోల్ బేబీ బోల్లో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. ఓకే, సో అలా కాంటాక్ట్స్ త్రూ రికార్డింగ్స్ లో అలా ఎంటర్ అయ్యి ఇప్పుడు తమన్ గారి దగ్గర, అనూప్ సార్ దగ్గర, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్ సార్ అందరి దగ్గర వర్క్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇది కలుపుకోవడం పూర్తయింది. ఇది మనం స్టీమ్ చేసుకోవాలి కదా, ఒకసారి అందులో వాటర్ ఉందా? దీనిలో లేదు. ఓకే, ఫస్ట్ వాటర్ వేసేస్తా. ఎస్.
నేను చేద్దామని వస్తే మొత్తం మీ చేతి చేపిస్తాను. కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, సో అప్పుడు అలాంటప్పుడు నాకు అవకాశం వస్తుంది అనమాట. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? అదిగో సో అది అవుతూ ఉంటుంది. ఈ లోపు ఇంకోటి ఏదో మన బ్యాలెన్స్ ఉంది, వేసుకోవాలి. రవ్వ కదా వేయాలి. సో ఇప్పుడు మనం చేసుకోవడమే అరిటాకులో చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు గారెల్లో ఒత్తేసుకోవడమే, అంతే కదా. ఇప్పుడు మనము దానికి లిడ్ పెట్టేద్దాం. చక్కగా ఆవిరి మీద ఉడికాయి మనకి, అందులోనూ అరిటాకు పైన. అబ్బా చాలా బాగుంది, చూడ్డానికే చాలా యమ్మీగా. ఓకే, చక్కగా పెట్టేసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా చిలకడ దుంప ఆవిరి గారెలు రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప ఆవిరి గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 3, అల్లం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన చిలకడ దుంపలు 2, నానబెట్టిన అటుకులు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప ఆవిరి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన అటుకులు, పెరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోంపు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్మా రవ్వ వేసి కలుపుకొని ఇప్పుడు అరిటాకుకు నూనె రాసి గారెల్లా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకుని ఒత్తుకున్న గారెలను కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప ఆవిరి గారెలు రెడీ.